అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు అవుజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమెన్. ఖురాన్లోను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది, నిశ్చయంగా నీ ప్రభు శిక్ష చాలా కఠినమైనది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా అనే పద్ధతిని ఖురాన్లో తెలియజేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు దాని గురించి బోధించి ఉన్నారు. మరి పరదా లేనితనానికి ఉన్నటువంటి కొన్ని విషయాలు గమనించినట్లయితే, పరదా లేకపోతే సైతాను తృప్తి చెందుతాడు, ఆ యొక్క గృహం విధ్వంసమవుతుంది, సమాజం కాలుష్యమవుతుంది, మరియు కామంతో మరి సిగ్గు అనేది చచ్చిపోయి మరి చెడు కన్ను మరి వారిపైన పడటం, అనేక రకాల మరి అవమానాలు ఎదుర్కోవటం, అనేక రకాల అగత్యాలు అత్యాచారాలు ఎదుర్కోవటం, శరీరం వ్యక్తీకరణ జరగడం, కామం గురించి అనేక రకాల విషయాలు మరి ప్రబలటం, ఇలాంటివి ఉంటాయి. అదే పరదాలో అల్లాహ్ సంతోషిస్తాడు, ఇంటికి సౌకర్యం రక్షణ ఉంటుంది, సమాజం యొక్క స్వచ్ఛత ఉంటుంది, పవిత్రత మరియు గౌరవం ఉంటుంది, గౌరవప్రదమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం, మరియు అనేక రకాల భోగాల నుంచి, అనేక రకాల వ్యసనాల నుంచి, అనేక రకాల కామక్రీడల నుంచి మరి ఇతరులని కాపాడటం, మనల్ని మనం కాపాడుకోవటం కూడా జరుగుతుంది అంటూ ఒక వ్యక్తి ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. పరదా గురించి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. పరదా గురించి ఏం విషయాలు చెప్పబడ్డాయో తెలియాలి అంటే కనుక ఖురాన్లో అనేక విషయాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆ యొక్క ఖురాన్ చదివి మరి ఆ యొక్క విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించమని మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని మన అందరి తరపున కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.